ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీది ప్రసంగంలో ధన్యతల గురించి తెలియజేశారు. అయితే ఈరోజు మనం చూసుకునే ధన్యత ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అన్నాడు. అవును ప్రియ సహోదరుడా, మనము నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు అలాంటి జీవితం మనం జీవించగలుగుతున్నామంటే, అయితే మనుష్యుడు పాపం చేయటానికి ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు, మోసం చేయటానికి ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు, అక్రమాలు చేయడానికి ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే నీతిగా మనం జీవించాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి, ప్రభు కొరకు మనం జీవించాలి. యేసయ్య మరి ఆయన కొరకు మనం జీవించినట్లయితే దేవుడు మనకు తృప్తిని కలగజేస్తాడు. అయితే ఈ సమయంలో దేవా, మరి నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అన్నావు. ధన్యత ఏదంటే నీతి కొరకు మనం మరి ఆకలి కలిగి ఉండాలి, నీతి కొరకు దప్పిక కలిగి ఉండాలి. దేవుని వాక్యములో సెలవిచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. అలాగే నా దేవుని వాక్యం కొరకు ఆశపడాలి, దేవుని వాక్యం కొరకు మనం నీతిగా యథార్థంగా బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, నీతిమంతులకు దేవుని రాజ్యం ఉంది, నీతిమంతులకు పరలోక రాజ్యం ఉంది. అబద్ధాలు, మోసాలు, మరి అక్రమాలు చేసే వారికి దేవుని రాజ్యము లేదు. ఆ విధంగా మనం నీతి కొరకు జీవించుటకు కృప దయచేయునుగాక. తల్లోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యము వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అన్నావు తండ్రి. అయా నీతి కొరకు అలాంటి జీవితం జీవించటకు సహాయం చేయండి ప్రభా. నీతి కొరకు మేము ఆకలి కలిగి నీతి కొరకు దప్పిక కలిగిన వారంగా జీవించటకు కృప దయచేయండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. ఈ రోజునైనా మనుషులు పాపం కొరకు ఆకలి దప్పికలు ఉన్నారు, మోసం చేయటానికి, అక్రమాలు చేయటానికి, అబద్ధాలు చెప్పడానికి ఆకలి దప్పికలు కలిగి ఉన్నారు. అలాంటి జీవితం ఆయన క్రైస్తవులుగా మాకు ఉండకూడదు ప్రభువా. నీతిగా మేము యథార్థంగా జీవించటకు కృప దయచేయండి. పరిశుద్ధమైన దేవుడవు నీవు. అలాగున ప్రభు మేము జీవించటకు నీ కృప దయచేయమని కోరుకుంటున్నాం. బిడ్డలు చేసే పనుల్లో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో, సమస్త విషయంలో మీరు తోడే ఉండి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించే కృపను బిడ్డలకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.